వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర హైస్కూల్, బోసరాజుపల్లి గిరిజన పాఠశాలలో పుస్తక గ్రంథాలయాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ గా నియమితులైన సొంగ రోషన్ కుమార్ లైన్ క్లియర్ కావడంతో ఆనందోత్సాహాల్లో టీడీపీ. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రోషన్ కుమార్. ప్రారంభమైన కామవరపుకోట భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన మధ్య ఆలయ దేవస్థానం. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. కామవరపుకోట మండలం రావికంపాడు జడ్పీ హైస్కూల్ నందు అలరించిన మాతృభాషా దినోత్సవం. స్వీయ అధ్యయనం ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిఎస్ఆర్ నిధులు 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డిజిటల్ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, పిల్లలకు స్వీయ అధ్యయనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించడానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. లైబ్రరీలో నిశ్శబ్దంతో కూడిన వాతావరణం కలిగి ఉండటం వల్ల విద్యార్థులు పుస్తక పఠనానికి శ్రద్ధ వహిస్తారని, తద్వారా వారు మంచి విజ్ఞాన శక్తిని పొందుతారని అన్నారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్లకు, టీవీలకు ఆధారపడి విద్యార్థులు ఉన్నారని, వీటి నుండి గ్రంథాలయ పఠనానికి మార్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లాలో 6 ప్రాంతాల్లో డిజిటల్ లైబ్రరీలను సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో ఏలూరులో కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 లక్షల రూపాయలతో, మిగిలిన 5 చోట్ల ఒక్కొక్క దానికి 10 లక్షల రూపాయలతో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏలూరులో 2 స్కూల్స్ లో ప్రారంభమయ్యాయని అన్నారు. వీటిలో నాణ్యత గల ఫర్నిచర్, ప్రాధాన్యత పుస్తకాలు, మంచి వాతావరణం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిని విద్యార్థులు ఉపయోగించుకుని చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ని, విజ్ఞానం గ్రంథాలయం ద్వారా పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, నాయకులు బత్తిన చిన్న, ప్రధాన ఉపాధ్యాయురాలు లవకుమారి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎక్కువ మొబైల్ ఫోన్ ఆర్ టీవీ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. లైబ్రరీ అన్న కాన్సెప్టే కొద్దిగా మనకు తగ్గితే వస్తుంది. పుస్తకాలు చదవాలన్నది కూడా లేకుండా అన్ని కూడా ఫోన్ లో వచ్చేస్తుంది అంటున్నారు. కానీ బుక్స్ చదవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. అది లైబ్రరీలో సరౌండింగ్ మొత్తం సైలెంట్ గా ఉన్న చోట్ల కూర్చొని చదువుతుంటే అది చాలా డిఫరెంట్ గా ఉంటది. అందుకే పిల్లలకి సెల్ఫ్ స్టడీ చదువుకోవాలన్న దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం లైబ్రరీస్ ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏలూరు జిల్లాలో దాదాపు ఒక 6 లొకేషన్స్ లో ఇలాంటి లైబ్రరీస్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఒక హాల్, క్లాస్ రూమ్ ఏది ఉన్నాయో దాన్ని తీసుకొని ఫుల్ ఫర్నిషింగ్స్ అన్ని ప్రొవైడ్ చేసి న్యూ బుక్స్ పర్చేస్ చేసి ఒక లైబ్రరీ అనేది ఒక 10 lakhs లో డెవలప్ చేయడం జరిగింది. ఇలాగే ఒక 5 లొకేషన్స్ లో ఏలూరు జిల్లాలో 5 డిఫరెంట్ స్కూల్స్ లో లైబ్రరీ అనేది ఇనాగ్రేట్ చేశాము. ప్లస్ డిగ్రీ కాలేజ్ ఏలూరులో కోటదిబ్బాలో ఒక 40 lakhs కి ఒక పెద్ద లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ బిల్డింగ్ కూడా రెడీ అవుతున్నాయి. ఇదన్నీ కూడా సిఎస్ఆర్ ద్వారా చేస్తున్నాము. ఈ రోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో ఈ జిల్లా పరిషత్ స్కూల్లో ఈ లైబ్రరీ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కి వచ్చిన జెడ్పీటీసీ సభ్యులు మరియు జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన లైబ్రరీ నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. లైబ్రరీ గోడలపై ఉన్న సూక్తులు, గౌతమ బుద్ధుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాలమైన గదిలో కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బల్లలు, కుర్చీలు, పుస్తకాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బీరువాలు తీరును అభినందించారు. జంగారెడ్డిగూడెం 8వ సచివాలయ పరిధి అశ్వరావుపేట రోడ్డు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ రమణ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు అదనంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్ర,
రావు, కౌన్సిలర్ కంచర్ల గీత, నేకూరి కిషోర్, తడికమల్ల మురళి, కోఆప్షన్ సభ్యులు వెంప ఐజీ, ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ భావన ఋషి, సచివాలయ కన్వీనర్ చింతపురి శేఖర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న, చిప్పాడ వెంకన్న, కంచర్ల విష్ణు, గెద్దాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఆరోగ్యం మీద పెట్టారు, వ్యాన్లు ఏది కూడా పెట్టారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిగా ఆసరా కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. దాంతోపాటుగా మా ఆరోగ్యం కూడా పాడకూడదని ఈ ఆరోగ్యం కూడా పెట్టారు. మన ముఖ్యమంత్రి వర్యులు ఉన్న వాళ్ళే కాదు ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేది, లేని వాళ్ళు కూడా చూపించుకోవాలి, బాగోవాలన్నదే మన జగన్మోహన్ రెడ్డి గారి విజయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఆరోగ్య సురక్ష అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలంటే జగనన్న పెట్టిన పథకాలన్నీ ఉపయోగించుకోవాలి. ఈ పథకాలు ఎవరు వదులుకోకుండా చక్కగా అందరూ హెల్త్ చెకప్ చేయించుకోండి. మనకి ఏ మనిషికి అయినా ముందు ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేము. కాబట్టి అందరూ మీకు హెల్త్ చెకప్ చేయించుకుని మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మాకు చెప్పండి. చెప్తే మీకు ఏది ఎలా చేయాలన్నది చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా చూస్తారు. మీకు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆరోగ్యం గురించి ఇంత కేర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే జగనన్న మీకు మన హెల్త్ రీత్యా మనకి ఆరోగ్యం కాపాడాలంటే భగవంతుడు కాపాడతారు. అలాగే జగనన్న కూడా మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీరు ఈ పథకాలన్నీ వినియోగించుకోండి. మేమందరినీ కూడా ఒక లాంగ్ టర్మ్ వైద్యం అందిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. మరి ఇవన్నీ కూడా మీరు ఈ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి లబ్ధిని మొత్తం అందరూ మీరు సద్వినియోగం చేసుకుని చక్కగా అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామవరపుకోటలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సహిత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, రథోత్సవం, ఇతర కైంకర్యాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. ఈ ఉత్సవాలలో భాగంగా గురవైగూడెం గ్రామంలో స్వయంభువై కొలువై ఉన్న మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయం నుండి పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ధర్మకర్త చిలుకూరి సత్యనారాయణ రెడ్డి, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు, స్థానాచార్యులు వారు అర్చక స్వాముల చేతుల మీదుగా వీరభద్ర స్వామి దేవాలయంకి అందజేశారు. ఈ కార్యక్రమంలో నితిన్ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. కామరకోటలో వేయించేస్తున్న జగన్ ప్రభువులు ఈ భద్రకాళి సంబంధించి వీరభద్ర స్వామి వారి దేవస్థానం సుమారుగా 14 సంవత్సరాల క్రితం నిర్మింపబడింది. రెడ్ రాజు టైంలో నిర్మింపబడింది. ఈ ఆలయానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేంటంటే ధనుమాసంలో వైకారణ సాంప్రదాయం ప్రకారంగా తీర్థం తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఆ సాంప్రదాయం కూడా కొనసాగిస్తూ ఈ శివాలయంలో ప్రత్యేకమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి నాడు కళ్యాణం జరుగుతుంది. విశేషంగా కళ్యాణం జరుగుతుంది. దీనికి సహకరించేటువంటి ఏదైతే తేలియల సంఘం, అదే మా ఆర్యవేశ సోదర సంఘం, ఇలాగే తత్మ సంఘాలన్నీ కూడా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ఆర్యవేశ సోదరులకు ప్రత్యేకమైన ప్రదర్శన తెలియజేసుకున్నాను. అలాగే ఏదైతే ఈ కార్యక్రమానికి వ్యవసాయకుడికి ఎప్పుడు లేనట్టు విధంగా ఇప్పుడు ఈ కొత్త సాంప్రదాయం తీసుకొచ్చిన ఈ సరితారెడ్డి గారికి, ఈ చైర్మన్ గా ఆలయ మన మధ్య సంఘ దేవస్థానం చైర్మన్ ఉన్నటువంటి మా ఈవో గారికి, మా సరితారెడ్డి గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సాంప్రదాయం అనేది చిరకాలం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కొత్త సాంప్రదాయం తీసుకొచ్చిన వారికి ప్రత్యేకమైన పద్ధతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హనుమాన్. ఓం నమస్తేయ. ఏలూరు జిల్లా కామరకోట మండలం కామరవాడ గ్రామంలో వేయించేసి ఉన్న భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 20వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, ఇతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఇక్కడ ధర్మకర్తల మండలి మరియు ఆర్యవేశ సంఘం వారు, తేనీల సంఘం వారు అందరూ కలిసి ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విశేష సాంస్కృతిక కార్యక్రమాలు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధం చేశారు. ఈ భద్రకాళి సమేత దేవస్థానంలో వీరభద్ర స్వామి వారి దేవాలయంలో ఇక్కడ చైర్మన్ గారి కోరిక మేరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో
స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవాలయం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా దేవస్థానం నుండి మా చైర్పర్సన్ గారు, వారి కుటుంబ సభ్యులు, అర్చక, వేద పండితులు, స్థానాచార్యులు, సిబ్బంది అందరూ సమిష్టిగా ఉదయమే వచ్చి శ్రీ స్వామివార్లకు, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, ఇతర పూజా సామాగ్రి సమర్పణ కూడా సమర్పించడం జరిగింది. మా చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్సవాలకు పట్టు వస్త్రాల సమర్పణ కూడా మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు మధ్యాంజనేయ స్వామివారి దేవాలయం తరఫున తెలుపుటకు నిశ్చయించుకున్నాం. విద్య కోసం ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందని, విద్యోపకరణాలు, వసతి సౌకర్యాలపై ఏమైనా కావాలంటే తన దృష్టికి తీసుకురావచ్చని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్రస్థాయి సిబ్బందిని కోరారు. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో లైబ్రరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దృష్టికి పలు అంశాలను తీసుకురావడం జరిగింది. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో పెద్ద లైబ్రరీ 40 lakhs లో రెడీ అవుతుంది. పిల్లలకి కంప్యూటర్ ల్యాబ్ ఆల్రెడీ ల్యాబ్ ఉందా ఇక్కడ లేదా? ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? ఫంక్షన్లో ఉందా? ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అడగండి, వీ విల్ ట్రై టు అరేంజ్. ఇందాక మోడల్ డిగ్రీ కాలేజ్ ఒకటి మనకు ఆడిమిల్లి దగ్గర చాలా రోజుగా అన్యూజ్డ్గా ఉంటే హాస్టల్ ఈరోజు దానికి కూడా స్పెషల్గా పర్మిషన్ తీసుకొని ఆడపిల్లలకి ఆ హాస్టల్ కూడా ఇప్పుడే ఇనాగ్రేట్ చేసాము. ఇప్పటి నుంచి ఆడపిల్లలు అక్కడ హాస్టల్లో ఉంటారు. ఎంపీ గారు కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక 10 lakhs కాంపౌండ్ వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ హాస్టల్ రావడం వల్ల ఇంకా పైకి ఎక్కువ ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఆడపిల్లలు డిగ్రీ కాలేజీలో వచ్చి జాయిన్ అయ్యి చదవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కంప్యూటర్ ల్యాబ్ సంబంధించి అడిగారు. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ చేస్తామన్నాను. ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటే విల్ సీ దట్ ఏదైనా డోనర్స్ ద్వారా అరేంజ్ చేస్తాం. ప్రీ మెట్రిక్ హాస్టల్ ఉండేదా? ఎక్కడ ఉండేది అది? బిల్డింగ్ ఉందా లేదా? మరి ప్రైవేట్ బిల్డింగ్ లో ఉండేది కాబట్టి తీసేసాను. సో మనం ఇప్పుడు కొత్త బిల్డింగ్ శాంక్షన్ తీసుకుంటే మళ్ళీ అది వస్తుందా అంటున్నారు. నేను టేకప్ చేస్తాను. గవర్నమెంట్ నాడు నేడు ఉంది కదా, దాంట్లో ఏమైనా టైఅప్ చేసుకోవడానికి అవుతే టైఅప్ చేసుకోండి. బోర్ వేసారే, పైప్ లైన్ ఒకటే కదా రిక్వైర్. సో అలా డోనర్స్ ఉంటే నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే ప్రోగ్రాంలో తీసుకొస్తే మన ఫెలిసిటేట్ చేస్తాం. ఏది అదే అండి, ముందు రోజు నైట్ చికెన్ తిన్నట్లు ఉన్నారు. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా సండే ఇంటి నుంచి వచ్చి ఫుడ్ ఇచ్చారన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫుడ్ శాంపిల్స్ అనేది టెస్టింగ్ పంపించాము. దానికి జాయింట్ కలెక్టర్ కూడా వెళ్ళి విజిట్ చేశారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, ఎవరి మీద మిస్టేక్ ఉంటే వార్డెన్ మీద యాక్షన్ తీసుకోవాలంటే తీసుకుంటాం. బట్ ఇమీడియట్గా వీ నీడ్ నాట్ జంప్ ఇన్ టు యాక్షన్. కొంతమంది పిల్లలకి, అంటే అందరి పిల్లలకి ఫుడ్ పాయిజన్ అవ్వలేదు, కొంతమంది పిల్లలకి మాత్రమే అయింది. తీసుకున్న ఫుడ్లో ఏదైనా ఉందా అన్నది విల్ చెకింగ్ ఇట్. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. వార్డెన్స్ ఐడియల్గా నైట్ హాల్ట్ ఉండాలి, ఉండమని ఇన్సిస్ట్ చేస్తున్నాము. మొన్న బుట్టాయిగూడెంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మోస్ట్లీ ఉంటున్నారు. ఎక్కడైనా ఉండట్లేదంటే మీరు స్పెసిఫిక్గా పలానా ప్లేస్లను కంప్లైంట్ చేస్తే ఎవరున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఆర్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్తాం. అదండి, మనకి బుట్టాయిగూడెంలో ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, నూజివీడ్లో ఒకటి ఉండేది, చింతలపూడిలో ఒకటి ఉండేది. 3-4 కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేసాము. ఇప్పుడు నూజివీడ్లో ఏది ఉన్నాయో అది మోరార్లెస్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది. రీసెంట్గా అది ఇనాగ్రేషన్ కూడా చేయబోతున్నారు. అది అయిపోయాక నెక్స్ట్ చింతలపూడి మీద ఫోకస్ పెట్టాము. అది కూడా స్పీడ్గా జరుగుతుంది. చింతలపూడి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. థర్డ్, మీరు చెప్పిన ఆ లొకేషన్ కూడా మేము ఫాలో అప్ చేస్తాం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ బిల్ పేమెంట్ అయ్యాక కాంట్రాక్టర్ స్పీడప్ చేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ సొంగ రోషన్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సొంగ రోషన్ కుమార్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ అధిష్టానం సొంగ రోషన్ కుమార్ కు లైన్ క్లియర్ చేయడంతో టీడీపీలో ఉత్కంఠతకు తెరపడింది. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ బరిలో నిలబడనున్నారు. దీంతో టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు సొంగ రోషన్ కుమార్ ను మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మధ్య ఆంజనేయ స్వామికి సొంగ రోషన్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. చింతలపూడి నియోజకవర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతానని వెల్లడించారు. నియోజకవర్గంలో తనను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ రోజు నన్ను చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించినందుకు వారికి ఎంతో నేను రుణపడి ఉంటాను. సో ఈ రోజు నాకు ఇన్ఛార్జ్ గా రావడానికి ముఖ్యంగా చింతలపూడి ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా నా యొక్క ధన్యవాదములు. మరి ఇప్పుడు ఇక్కడ మధ్యాంజన స్వామి గుడి దగ్గర ఉన్నాము. మరి మధ్యాంజన స్వామి గుడి అంటే చాలా శక్తివంతమైనది. మరి భక్తుల కోరికలు ఇక్కడ తీరుతాయని అందరూ కూడా గట్టి నమ్మకం, విశ్వాసం. అలాగే మధ్యాంజన స్వామి యొక్క ఆశీస్సులు మరి చింతలపూడి ప్రజలకు, అలాగే నాకు, టీడీపీకి మెండుగా ఉండాలని, మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఘనమైన విజయంతో సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ పదవిని అందరినీ కలుపుకుంటూ, చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ మరి పార్టీ విజయానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. మరి అలాగే అందరూ కూడా మరి ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కూడా విజయవంతం చేసి మనం తెలుగుదేశం పార్టీని అధికారం తేవాల్సి కోరుకుంటున్నాను. అలాగే చింతలపూడి టీడీపీకి అడ్డా ఇది. మరి ఇప్పుడు మనతోటి జనసేన కూడా కలిసి ప్రయాణిస్తున్నారు. మరి టీడీపీ జనసేన పార్టీలో ఎంత శక్తివంత బలమైన నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ తెలిసిందే. మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. నన్ను ఎప్పుడు కూడా మీరు కాల్ చేయొచ్చు, నాకు రావచ్చు, అందుబాటులో ఉంటాను. మరి నా దగ్గరకు వచ్చిన సమస్య ఏదైనా కూడా నేను దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా నా యొక్క విజ్ఞప్తి, మీరు కూడా మాకు సహకరించి ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ మన రావురి గారికి, అలాగే రూరల్ ప్రెసిడెంట్ మన సాయిల్ సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మండల పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అమ్మాయిలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమస్యలు అంటే మనం చూసుకుంటే అండి, విద్యాపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, అలాగే రైతు సమస్యలు కానివ్వండి, ఇళ్ల పట్టాల సమస్యలు కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి. మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా రోడ్లు చూస్తే అసలు చాలా బాధేస్తుంది. అలాగే అటు మనం వైద్యం చూస్తే కూడా ఇక్కడ మరి సరైన హాస్పిటల్ వసతులు లేవు. మరి గ్రామాలు ఉన్న వాళ్ళకి మరి వాళ్ళకి సరైన మెడికల్ సప్లైస్ కానివ్వండి, వాళ్ళకి హాస్పిటల్ అవైలబిలిటీగా సరిగ్గా లేదు. అలాగే ఆ విద్యాపరంగా కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. మంచి చదువుకుని నిరుద్యోగులు ఉన్నారు. సో చింతలపూడి అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ మనకి వ్యవసాయ పరంగా కానివ్వండి, లేకపోతే అన్ని రకాలకు కూడా మంచి రిసోర్సెస్ ఉన్నాయి. కానీ మనకి సరైన నాయకత్వం ఇక్కడ లేనందువల్ల చింతలపూడి చాలా వెనుకబడి ఉంది. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. మరి తను సంక్షేమం, అభివృద్ధి రెండు కళలు లాంటివి. తప్పకుండా ఆయన నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వంలో చింతలపూడికి అన్ని రకాలుగా మేలు జరుగుతుందని నమ్ముతున్నాను. సో నేను చింతలపూడి ప్రజలందరూ కూడా సుపరిచితున్నే. ఎందుకంటే నాకు ఎటువంటి అధికారం లేకున్నా కూడా నేను ప్రజలకి సేవ చేస్తూ వచ్చాను. మరి చాలా మంది తెలుసు, కోవిడ్ టైంలో కానివ్వండి, లేకపోతే తర్వాత కూడా నేను చేస్తూ వచ్చాను. మరి అమెరికాలో నేను 18 సంవత్సరాలు ఉండి మరి అక్కడ జీవితాన్ని వదిలేసి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నేను చాలా ఒక ప్యాషన్ తో వచ్చాను. నేను మరి చింతలపూడిలో ఉన్న మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలతోటి నేను మాట్లాడి పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లి మరి ఎటువంటి సదుపాయాలు కానీ, ఎటువంటి వనరులు తీసుకురావాలో నా శాయశక్తుల్లో ప్రయత్నించి చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలని నా ఉద్దేశం. కామవరపుకోట మండలంలో రావికంపాడు హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు అభ్యుదయ రచయితల సంఘం సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, వ్యక్తిత్వ, సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. విద్యార్థులు పలు పాటలకు చేసిన డాన్సులు అలరించాయి. ఈ కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి బిఎన్ సాగర్, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, గౌరవ సలహాదారులు టివిఎస్ రాజు, ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి భీమరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్
కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన విద్యాలయం నందు లైబ్రరీని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు ఘన స్వాగతం పలికారు. లైబ్రరీని నిర్మించిన తీరును అభినందించారు. లైబ్రరీని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుస్తక పఠనం ఆవశ్యకత గురించి విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. దానికోసం మీకు 50,000 లైబ్రరీ అకౌంట్కి వేస్తారు. రిమూవ్ చేసామంటే గోడ రిమూవ్ చేసేసి ఇక్కడ ఎలా ఉందో అలాగే సిట్టింగ్ కన్స్ట్రక్ట్ చేసాం. సిట్టింగ్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని డైనింగ్ అని చెప్పేసి యూజ్ చేయట్లేదన్నప్పుడు దాన్ని మీరు డైనింగ్ హాల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. మధ్యలో ఉన్న గోడ రిమూవ్ చేసేసి పైకి రూఫ్ ఉంది. విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలుసుకున్నారు. రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. బ్రాహ్మణ శ్రీ గురుచరణ సస్తం వర్తమానం శ్రీరామ్.
జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ బంగారు శివలక్ష్మిని చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా జంగారెడ్డిగూడెంలో తొలుత బంగారు శివలక్ష్మి ఇంటి నుంచే ప్రచారం చేయడం సాంప్రదాయంగా వస్తుందని రాజాన సత్యనారాయణ తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలు అమలు చేసి న్యాయం చేయకపోతే మరో దశ ఉద్యమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. చింతలపూడి మండలం రాఘవపురం శివారు అంకులయ్య కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ రైతులందరూ అమలు చేయలేదని అన్నారు. చింతలపూడి మండలంలో రాఘవపురం, ఎండపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో కొద్ది మందికి మాత్రమే ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచి ఇచ్చారని, మిగిలిన గ్రామాల రైతులకు ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్ ఇవ్వలేదని అన్నారు. ఈ సమావేశంలో మరికంటి రామకృష్ణ, అడ్డూరి గణపతి, నందిగం వెంకట సుబ్బారావు, కంపసాటి వెంకటేశ్వరరావు, కె అంజయ్య, టి సత్యనారాయణ, మోరంపూడి వెంకటేశ్వరరావు, చీకటి అప్పారావు, చీకటి నాగేశ్వరరావు, సిహెచ్ వెంకట సత్యనారాయణ, కె శ్రీనివాసరావు, బి సతీష్, టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. హైవే రైతులందరూ కూడా రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జిల్లా కలెక్టరేట్ ముందు కూడా అనేక దఫాలుగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రైతులకు చాలా హామీలు ఇచ్చారు. మరి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా రైతుల్ని ఇవాళ నిలువున ముంచేసిన పరిస్థితి కనబడతా ఉన్నది. మరి ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచేస్తా ఉన్నారు. గతంలో కూడా రైతులు మాకు పరిహారం సరిపోదని చెప్పేసి ఆందోళన చేస్తే మీరు ఇచ్చిన పరిహారం తీసుకోండి, మేము ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచిస్తాము, అది కలెక్టర్ గారి చేతుల్లో అధికారం ఉన్నదని చెప్పేసి ఆ రోజున మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మరి రైతులంతా కూడా అది నమ్మి ఇవాళ ఆర్బిట్రేషన్ ద్వారా ఆ దరఖాస్తుల్ని దాఖలు చేసుకుంటే కొద్ది మందికి మాత్రమే కొద్ది మొత్తంలో పరిహారం పెంచారు తప్ప అది కూడా పూర్తి న్యాయం జరగలేదు. ఎకరానికి 40 నుంచి 60 లక్షల రూపాయలు మార్కెట్ విలువ ఉంటే రైతులకి 20 లక్షల రూపాయల రూపు మాత్రమే పరిహారం ఇచ్చి ఇవాళ సకాలం సగం పరిహారం తగ్గించడం వల్ల రైతులు నష్టపోయారు. కాబట్టి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులు కూడా ఆందోళన చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరారు. మరి ఆ రకంగా కాకుండా తక్కువ పరిహారం ఇచ్చి రైతులకి అన్యాయం చేశారు. మరి ఈ రోజు కూడా ఆర్బిట్రేషన్ సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వకుండా దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న జడ్జిమెంట్ ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆర్బిట్రేషన్ సంబంధించిన జడ్జిమెంట్స్ వెంటనే ఇవ్వాలి, పరిహారం పెంచాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సమావేశం తరఫున మేము కోరుతా ఉన్నాం. 2 జిల్లాల మధ్యలో రెస్ట్ పాయింట్ వచ్చింది. దానివల్ల మాకు రెస్ట్ పాయింట్ వచ్చింది. అండర్ పాస్ 2 ఇవ్వాల్సింది 2 ఇవ్వకుండా ఆపేసేసి సర్వీస్ రోడ్లు ఇస్తామని చెప్పారు. అది మట్టి రోడ్డు వేస్తా ఉన్నారు. మట్టి రోడ్డు వేయలేదు, సర్వీస్ రోడ్లు ఇవ్వట్లేదు. ఆ పనులు చూస్తే పనులు చేస్తున్నారు. మాకు అటే పక్క పైప్ వేసుకోవడానికి అనుకూలంగా చేస్తా ఉన్నారు. అది చేయలేదు. అసలు కలెక్టర్ గారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. ఆర్బిట్రేషన్ వేసిన కొంత వెండిజర్లు చాలా మంది రైతులకి ₹1 కూడా ఇవ్వలేదు. ఆర్బిట్రేషన్ అసలు జడ్జిమెంట్ ఇవ్వలేదు. దానికి రేచర్ల, వెంకటాద్రిగూడెం, వెంకటాపురం, ఎండపల్లి ఈ రైతులకి అసలు అమౌంట్ ఇవ్వలేదు. ఆర్బిట్రేషన్ డబ్బులు అవి తొందరగా ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా రైల్వేకి ట్రాక్ వేస్తామని వార్తలు వస్తున్నాయి. అది తీసుకుంటే రైతులు తీవ్ర నష్టపోతాం. తీసుకున్న దానికి సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే మాత్రం ఉద్యమాన్ని కొనసాగిస్తాము. ఇంకా ఉధృతంగా చేద్దామని అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర హైస్కూల్, బోసరాజుపల్లి గిరిజన పాఠశాలలో పుస్తక గ్రంథాలయాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ గా నియమితులైన సొంగ రోషన్ కుమార్ లైన్ క్లియర్ కావడంతో ఆనందోత్సాహాల్లో టీడీపీ. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రోషన్ కుమార్. ప్రారంభమైన కామవరపుకోట భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన మధ్య ఆలయ దేవస్థానం. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తుల నాగలక్ష్మి. కామవరపుకోట మండలం రావికంపాడు జడ్పీ హైస్కూల్ నందు అలరించిన మాతృభాషా దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.